ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లేదన్న డబ్బులు నీ దగ్గర జేబే లేదు, డబ్బులు ఎక్కడ ఉంటాయి? లేదు అంటే నీకు ఉన్న వాస్తవం నీకు చెప్పాలి. అంటే ఇందాక అన్న చాలా రోజుల నుంచి కనపట్లేదు అన్నావు కదా, ఉన్న వాస్తవం చెప్పాలి. అది హ్యాపీగా పిలిచావు, నేను బాధ అని చెప్పాలి. ఏం చేయలేదు, మా వైఫ్కి సర్వైకల్ స్పాండిలైటిస్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ పడిపోయి 1 year బెడెడ్ అయిపోయింది. అది అంటే ఎట్లా చెప్పాలంటే, ఎప్పుడు అంటే ఇక్కడ పెయిన్ వస్తుంటే మామూలుగా మనం ఏమనుకుంటాం సర్వైకల్ స్పాండిలైటిస్ కదా, నొప్పే కదా అని. పాపం ఎప్పుడని చేపిస్తేనేమో లో అయిపోయేది, కింద పడిపోయేది. మనం ఏమనుకుంటాం డాక్టర్ దగ్గర చూపిస్తే, హాస్పిటల్ పేరు చెప్పాను కానీ హాస్పిటల్లో చూపిస్తే ఎంతసేపు బోన్ అరిగింది, బోన్ మీద బోన్ ఎక్కింది, ఇది అని చెప్పేసి 2 years 3 years అట్లనే నడిపించిండు. అది సీరియస్ అయిపోయి నరు ఇది నేను కాదమ్మా నరు డాక్టర్ అని చెప్పాలి కదా, నర్వ్స్ దగ్గరికి వెళ్తే ఇన్ని రోజులు ఎందుకున్నారు, కంప్రెస్ అయిపోయింది అన్నారు. ఇక ఈ లెఫ్ట్ హ్యాండ్ పడిపోయింది. ఇక నేనే అప్పుడు ఇక సొంత బిడ్డలా చేసుకొని నేనే లేపుకొని నేనే కూర్చోబెట్టుకొని నేనే అట్లా అంటే 1 year ఇదే సరిపోయింది. కానీ నిజంగా లేడీస్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తను అంటది నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఇది అంటది, కానీ వాళ్ళు చేసే దాంట్లో మనం ఇంత కూడా కాదు, దేవుడు వాళ్ళకి చేసుకునే అవకాశం నాకు ఇచ్చాడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అర్ధరాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా నా కోసం నిద్రపోకుండా ఇట్లా వెయిట్ చేసేది. ఈ పిల్లలు నేను ఇంకోటి ఏంటంటే, పిల్లలు చిన్నప్పుడు నేను మొత్తం బిజీ, ఎక్కడ ఉండేవాడిని, ఒక షూటింగ్ అక్కడ, ఒక షూటింగ్ ఇక్కడ, జబర్దస్త్ అయిపోయింది సినిమా, నైట్ షూట్ అట్లుండేవాడిని. పిల్లల బర్త్డేలు కూడా ఆమె చేసుకుంది, తర్వాత అంత బిజీ ఉండేటోడిని. బర్త్డే కూడా చివరిలో లాస్ట్ కేక్ అంతా అయిపోయిందని వాళ్ళు తీసుకొచ్చి పెట్టేవాడు. అన్నీ తను అంత బాగా చూసుకుంది. ఈ టైంలో మనం చూసుకోకపోతే ఏదైనా సరే, అమ్మ లేడీస్ అందరికి కూడా పాదబంధాలు చెప్తున్నా, మీరు లేకపోతే మగ పుట్టుకలు లేవు. ఎందుకంటే ఒకటి చెప్తున్నాను, ఒక్కరోజు గమనించండి, లేడీస్కి జ్వరం వచ్చి కూర్చుంటే ఆ ఇల్లు మొత్తం ఆగమాగం ఉంటుంది. అవునా కదా? అది ఎక్కడుంది, ఏమే చాయ్ పెట్టండి, ఓపిల ఏ చాయ్ పొడి ఎక్కడుంది, పంచదార ఎక్కడుంది, మొత్తం ఎత్తుకోవడం అవుతుంది. అవునా కదా? ఎట్లయినా సరే నాకు తెలిసినంత వరకు అయితే మగవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు గొప్ప అంటే, ఆడవాళ్ళు 100% గొప్ప. అట్లనే కింద మగవాళ్ళు గొప్ప కాదు. మగవాళ్ళు చేసేది, మగవాళ్ళు రాత్రినక పగలనక బయటపోయి నిద్రలు లేకుండా కష్టపడి చేసేది కూడా ఫ్యామిలీ కోసం. అట్లనే వాళ్ళు గొప్పే, మనం కూడా గొప్పే. ఏదైనా వాళ్ళు ఇంకా గొప్ప. ఇప్పుడు అలానే ఉందా ప్రాబ్లం అంటే హాస్పిటల్ చేయించిన తర్వాత ఇప్పుడు తన పని తను చేసుకుంటుంది దేవుడి వల్ల. ఇప్పుడు ఏంటంటే కొంచెం పర్లేదు, తన పని తను చేసుకుంటాను. ఇప్పుడు మొత్తం బెడ్డెడ్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు తన పని తను చేసుకుంటుంది. అంటే నేను ఒకటే కోరుకుంటున్నా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం చేసే మంచి పనులే మనకు ఉపయోగపడతాయని. నేను అంతకుముందు అనుకున్నాను, ఏంటి మనం ఎంతమందికి ఇన్ని చేస్తున్నాం, మనకి ఏమీ రావట్లేదు, ఏం లేదు. అంటే మన ద్వారా కొంతమంది జబర్దస్తులు పెట్టించాం, సినిమాలు పెట్టిస్తాం, కొంతమంది చేస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం. ఏంది ఎక్కడ రాదంటే నేను ఒకటే అనుకున్నా, చూడండి మళ్ళీ తిరిగి మనం చాలా మంది చూస్తుంటాం, ఎక్కడ మొత్తం బెడ్ అయిపోయి ఇంకా ఉన్నవాళ్ళు. అట్లాంటిది ఆమె లేసి తన పని తను చేసుకుంటుందంటే మనం చేసిన పుణ్యం. నేనైతే ఎప్పుడు ఇందాక కూడా సుమన విషయంలో చెప్పాడు, ఏ నిమిషానికి ఏమిదో మనం తెలియదు. వాళ్ళు అనుకోకుండా టక్కన వచ్చి టక్కన ఇంటర్వ్యూ. దేవుడు మాత్రం ఇస్తాడు ఎవరికో, ఎప్పుడు ఇచ్చి పడేద్దాం అంతే. ఇచ్చి ఫన్ అన్న లైక్ అదే నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు చాలా సినిమాలు చేశారు, ఫుల్ బిజీ ఉండే. జబర్దస్త్ చేశారు. ఎందుకు ఇప్పుడు ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏంటి? మీ కామెడీ అవుట్డేటెడ్ అయిపోవడమా, లేకపోతే అప్పుడులో కామెడీ అంటే ఓకే ఇవన్నీ నడిచేవి, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఎంటర్టైనర్స్ రావడం, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంటర్టైనర్స్ రావడం, వీళ్ళ వల్ల మీలాంటి సీనియర్ యాక్టర్లకి, సీనియర్ ఆర్టిస్టులకి? అవును, దాదాపుగా శివ మీరు అన్నట్టు పాతకాలం అంటే అంత కాదు. ఈ ఏజ్ చూస్తే అప్పుడు కమెడియన్స్ అందరూ వెన్నెల తప్ప ఇంకెవరు సత్యనారాయణ తర్వాత 2-3 తప్ప, సత్య తప్ప మామూలుగా ఎవరు కనపడలేదు. మామూలుగా ఏమైపోతుందంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే బయట నిజంగా పిల్లలు వెల్ టాలెంట్ ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళే ఎడిటింగ్ చేసుకున్నారు, వాళ్ళే షూటింగ్ చేసుకున్నారు, వాళ్ళే పిచ్చి ఉన్నారు. నిజంగా ఒక రీల్ చేయడానికి ఎన్ని టేకులు, ఎన్ని షాట్లు, ఎన్ని చేస్తున్నారంటే అబ్బా నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు పడే కష్టం అంతే ఉంది, వాళ్ళు అంతే ఉంది. అట్లాంటి కష్టపడే వాళ్ళు ఉంటే ఓకే. కొంతమంది ఫోన్ పెట్టుకొని ఇట్లా చెప్పేటోళ్ళు కూడా అయ్యో వైరల్ అయిపోతాను. అంటే వైరల్ అయిపోతాను మీన్స్ కష్టపడే వాళ్ళు క్లిక్ అయిపోయి దేవుడి వల్ల వాళ్ళందరూ బాగుండాలి, ఇంకా సంపాదించుకోవాలి. చాలామంది నిజంగా ఒక్కొక్కళ్ళు నేను చూస్తూ ఉంటాను ఇన్స్పిరేషన్ కోసం. ఎందుకంటే మనం చేయలేకపోయినా కూడా ఎదుటి వాళ్ళు చేస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. దేవుని కూడా నేను ఒకటే కోరుకుంటా, నేను పోయే లోపల నా వల్ల 10 ఫ్యామిలీ బతకాలి అంతే. నేను 100 కోట్లు సంపాదించి
అవన్నీ కాదు. అట్లా యూట్యూబ్లో ఇన్స్టాలో చూస్తా కదా, అరే ఒక్కొక్కళ్ళు ఇన్స్టాల మీద ఇల్లు కట్టి కార్లు కొని యూట్యూబ్లో ఉన్నారు కదా. అట్లా టాలెంట్ ఉంటే ఓకే. కొంతమంది టాలెంట్ లేకుండా కూడా పిచ్చి పిచ్చి చేసుకుంటా, రోడ్డు మీద ఆగమాగం చేసుకుంటా అట్లా చేయడం అనేది వాళ్ళకి కూడా వాళ్ళకి వస్తుంది అని నా బాధ అంతే. దానివల్ల ఏంటంటే టాపిక్ ఎడపోయింది. నేను ఎందుకంటే వాళ్ళు ఇంకోటి ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఏం చూస్తున్నారంటే మిలియన్ వ్యూస్ ఉన్నాయా, మన సినిమాకి ఏమైనా ప్రమోషన్ అయిద్దా అని దానికోసం చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అంటే నాకు తెలియదు, మనం పెద్ద తోపని కాదు ఏం కాదు, కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు పోయామనుకో ఒక క్యారవెన్ పెట్టాలి, ఒక అది 2 మళ్ళీ ఒక ఇయ్యాలి, తర్వాత మళ్ళీ కార్ కన్వెన్స్ చేయాలి, తర్వాత ఇయ్యే 2-3 వేలు అయితే పాపం కొత్తగా వచ్చే అబ్బాయి కనపరిచాలనుకునే తాపత్రం మీద ఉన్నాడు కదా, ఏం అక్కర్లే కదా. వాడు పాపం రోడ్డు మీద కూర్చుంటాడు, మరి ఎక్కడైనా కూర్చుంటే ఏమైనా చేసి అన్న చేసే ఆ కసెట్ ఉంటుంది. దానివల్ల కూడా ఆ డబ్బులు ఇంకోటి ఇంతవరకు డిమాండ్ చేయలేదు. నేను ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందు నీకు చెప్తున్నా, డబ్బులు డిమాండ్ అంటే లక్షల్లో కాబట్టి నాకు ఇప్పించినా కూడా ఇప్పటికీ ఏదైనా చేస్తా అంట. డిమాండ్ నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా నేను డిమాండ్ చేసి నాకు ఇదైతేనే వస్తా. అది మాత్రం నువ్వు అడిగిన కోసం నేను ఆన్సర్ ఏంటంటే, నేను బిజీ ఉన్నప్పుడు ఇది ఎట్లా ఉంటుంది లైఫ్, తిరుపతి లైన్లో నుంచి ఉంటే అందరు ముందుకు ఎట్లా గోవిందా ముందుకు వెళ్తాం, అట్లనే అదృష్టం ఉన్నప్పుడు కూడా అట్లా తోసుకుంటూ వెళ్ళిపోతుంటాం ముందుకి. అదృష్టం లేనప్పుడు ఇక అది స్టాప్ అయిపోతే ఇక అది ఒక పీరియడ్ నడుస్తుంది. మీరు పెద్ద వాళ్ళ పేర్లు చెప్పకూడదు, కానీ పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు ఫామ్లో ఉన్నప్పుడు ఫుల్ బిజీ ఉన్నారు, తర్వాత ఒక బ్రేక్ పడిపోతే బ్రేకే. మళ్ళీ దేవుడు మళ్ళీ జగపతి గారు ఇంటర్వ్యూ చూస్తుంటా, ఆయన ఫస్ట్ ఫుల్ బిజీ ఉన్నారు, మధ్యలో కాలినప్పుడు ఆయనకు ఫోన్ కూడా రాలేదంట, ఫోన్ చూసుకునేవాళ్ళంట. అట్లా నాకు కూడా ఇతను ఫోన్ వస్తుంది, ఏమో మా ఇంట్లో వామో లక్ష్యం నాకు ఫోన్ వచ్చిందని చెప్తా. అట్లా అయిపోయింది, ఇప్పుడు ఫోన్ లేదు ఏం లేదు, నిజంగా బోర్. మనం ఇంకోటి ఏంటంటే మనకి సినిమా వాళ్ళు నిజంగా వాళ్ళ పిచ్చోళ్ళు అమ్మాయిలు వాళ్ళకి ఇది తప్ప ఏం తెలియదు. నువ్వు ఇంటర్వ్యూ కెమెరా ముందు తప్ప నువ్వు బయటకు వెళ్ళి చేయలేవు, నేను బయటకు వెళ్ళి ఏం చేయలేను. ఇది లేకపోతే ఇట్లనే ఎవరైనా పిలుస్తారా ఏమైనా చేస్తావా అనుకుంటా ఉంటాం. ఇది తప్ప నిజంగా ప్రామిస్ నాకైతే నేను సినిమా వాళ్ళ అంటే ఎవరైనా వద్దాం అనుకున్న వాళ్ళకి ఏంటి నేను చెప్పేది అంటే పక్కన ఏదైనా పెట్టుకుని సినిమా పిల్లలు రమ్మని చెప్తాను. ఓన్లీ దీని మీద బతకాలంటే మాత్రం ఇంపాసిబుల్. పిల్లల ఫీజులు కట్టాలి, తర్వాత రెగ్యుమెంట్లు ఇవన్నీ చాలా ఉంటాయి. మళ్ళీ బయట మాత్రం ఇట్లా కనపడాలి, నమస్తే ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటే మళ్ళీ. అంటే ఇప్పుడు మీ కెరీర్ ఆగిపోయింది, స్టాప్ అయింది అంటారా? ఆగిపోయింది, నడుస్తుంది, అట్లా స్లో అయింది బండి కొంచెం, మళ్ళీ కిక్ కొట్టి మళ్ళీ అట్లా అని నిజం చెప్తాను కదా. మనం చెప్పక్కర్లే, ఆడినే చెప్తారు అన్న పడనే ఉంది పాప. నిజంగా నాకు బయట ప్రేక్షకులు అన్నా కనపడలేదు ఏందన్నా, నువ్వు ఇంత కామెడీ చేస్తాడు మస్తు చేస్తాడు అన్న, ఇలాంటి వాళ్ళు రావాలన్నా అంటే ఎనర్జీ వస్తుంది. అట్లనే నేను ఎప్పుడు వెళ్ళి ఆఫీసర్కి కలిసినా కూడా వెళ్ళిపోయి నాకు కొంతమంది కలపని వెళ్ళి మధ్యలో కలిసి నమస్తే అని మాట్లాడినా కూడా అన్నా పడన్నా నీకు రావాలన్నా అయ్యన్నా నీకు దండం పెడతా అన్న రోజులు ఉన్నాయి, మళ్ళీ ఇస్తలేరు. అది మన టైం పాపం, వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది కానీ ఇక్కడ కుదరట్లేదు ఏంటో. అందరూ మన తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇన్ని 2000 వచ్చా 25 years అందరూ మన తెలిసిన కూడా ఎట్లుంటారు, మన తెలిసిన మేనేజర్లు ఉంటారు. పాపం వాళ్ళకి మరి కుదరట్లేదా, నాకు వాళ్ళకి టైం సెట్ అవ్వట్లేదా, లేకపోతే మరి ఏందో నాకు అర్థం కాదు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, ఆఫర్లు అడగపోతే వస్తాయి. అదే నేను చేస్తూనే ఉంటాను కదా. అడుగుతారా? అయ్యే ఫోన్ చేస్తా మాట్లాడతా, అన్న ఎట్లున్నావు బాగున్నా అంటే ఫణి భయ్ అది అనుకున్నాం కానీ అది ఎట్లా దేనివల్ల అవుతుందో తెలియదు. ఎందుకు ఆఫీసులకి కలుస్తుంటా, ఫోన్ చేసినప్పుడు మళ్ళీ రిసీవింగ్ మంచిగా ఉంటుంది, భయ్యా రావాలి భయ్యా అనేటోళ్ళు వచ్చిన మంది ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సక్సెస్ ఉంటే మాత్రం వాడిని పిచ్చి ఉక్కిరి చేస్తారు. నేను రెండు చూసాను కదా. సక్సెస్ అంటే నేను పెద్ద ఆర్టిస్ట్ అయితే తోపావాలి, కానీ బిజీ టైంలో కూడా ఎట్లా ఈ ఇంటర్వ్యూ అయితే ఇది అయిపోతుంది, అది షోలు గేమ్ షోస్ డబ్బులు అంత ఒక ఈవెంట్ పోతే చాలా డబ్బులు అంత ఉండేది. ఇప్పుడు ఈ పాపం ఎవరు తప్పు కాదు, వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ పిలిచిన ఈ బాగా ఇప్పుడు మన బిగ్ బాస్లో క్లిక్ అయిన వాళ్ళందరూ వాళ్ళని కంటిన్యూ లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలుస్తారు. ఎవరైనా సరే చూస్తున్నా కదా, బిజీ ఉన్న వాళ్ళ చుట్టూనే ఇండస్ట్రీ తిరుగుతుంది, ఎవరైనా ఆడియన్స్ తిరుగుతారు, ఎవరైనా తిరుగుతారు, కొంచెం అడుపులోనే అంతే అవుతారు. బాయ్ నిజంగా అస్సలు నిజంగా సక్సెసే మాట్లాడేది ఇక్కడ. అది ఒక డైరెక్టర్ కానీ పాపం ఎంతమంది సినిమా చేసి డైరెక్షన్ చేసి పాపం ఫెయిల్ అయిన ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. ఆర్టిస్టులు పాపం ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ నేను వచ్చినప్పుడు ఇందిరానగర్లో ఉన్న వాళ్ళు పాపం ఇంకా డైరెక్షన్ చేయాలని వాళ్ళు ఉన్నారు. పాపం ఇంకా ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ వస్తే ఉన్న వాళ్ళు ఉన్నారు. పాపం ఇంకా ఇండస్ట్రీ కళామ తల్లి మరి పాపం అందరినీ చూడాలి. దేవుడి వల్ల మనం వచ్చినందుకు మాత్రం కొంచెం 2 అడుగులు ముందు వచ్చింది కాబట్టి దేవుడి వల్ల హ్యాపీ. నెల్లూరులో ఒక పేరు కానీ మనకంటూ ఒక హ్యాపీ. ప్రేక్షకుల అభిమానంతో ఇప్పటికి కూడా అలానే ఆదరిస్తున్నారు, అలానే బ్లెస్ చేస్తున్నారు. నిజంగా